Article 27. Freedom from taxation for promotion of a religion. Freedom from taxation for promotion of a religion. ఒక మతాన్ని పెంచడానికి, ఒక మతంని ప్రమోట్ చేయడానికి, ఆ మతం కోసమే, ఆ ఏదో ఒక మతం కోసం మాత్రమే ట్యాక్సేషన్ అనేది ట్యాక్సులు కలెక్ట్ చేయకూడదు అని చెప్తుందన్నమాట. ఓకేనా? ఒక మతంని పెంచడం కోసం ఏదో ఒక మతం, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సో అన్ని మతాలు కాకుండా ఏదో ఒక మతం కోసం మాత్రమే పన్నులు వసూలు చేయకూడదు సో అని చెప్తున్నమాట ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సేషన్, పన్నుల నుంచి స్వేచ్ఛ. ఎలాంటి పన్నులు అవి? ఫ్రమ్ ప్రమోటింగ్ రిలీజియస్. మనము ఇప్పుడు పన్నులు కలెక్ట్ చేసుకొని ఆ పన్నుల నుంచి వచ్చిన ఆ పన్నుల నుంచి ఒక మతాన్ని ప్రమోట్ చేయడం పెద్దగా అనమాట, ఒక సింగిల్ మతం. సరేనా? సో అలాంటి దాన్ని ఆర్టికల్ 27 ఏం చేస్తుంది? ఖండిస్తుంది అనమాట. వద్దు, ఇలా చేయకూడదని. ఓకే, రైట్. Article 27 lay down that no person shall be compelled to pay any taxes for the promotion or maintenance of any particular religion or religious denomination. ఇక రిలీజియస్ డెమోనేషన్ అంటే మతానికి సంబంధించిన మత తెగ. ఓకేనా? ఇప్పుడు లంబాడీ తెగ అంటారు కదా, తెగలు. సో రిలీజియస్ డినామినేషన్ అంటే మత తెగ అని అర్థం అనమాట. చూడండి, ఆర్టికల్ 27 lay down that no person, ఏ వ్యక్తి కూడా షెల్ బి కంపెల్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ డెమోనేషన్. అంటే ఏ వ్యక్తి కూడా, నో పర్సన్ షెల్ బి, ఏ వ్యక్తి కూడా కంపెల్ చేయకూడదు ఏది ట్యాక్స్లు కలెక్ట్ చేయమని. ట్యాక్స్ కలెక్ట్ చేయమని కంపెల్ చేయకూడదు. ఎందుకోసం? ఒక మతాన్ని మెయింటైన్ చేయడం కోసం, ఒక మతాన్ని ప్రమోట్ చేయడం కోసం. ఎనీ పర్టికులర్ రిలీజియన్, ఒక మతానికి సంబంధించి ఒక మతాన్ని కేవలం ఒక మతాన్ని పెద్దగా చేయడానికి ట్యాక్సులు విధించి ఆ ట్యాక్సుల నుంచి వచ్చే డబ్బులతో ఒక మతాన్ని భారతదేశంలో డెవలప్ చేయకూడదు, ఒకే ఒక మతాన్ని. అప్పుడు ఆర్టికల్ 27 దాన్ని ఖండిస్తుంది. ఆర్టికల్ 27 ద్వారా ఏం చేస్తుంది? పన్నులు కలెక్ట్ చేసుకొని ఒక మతాన్ని మాత్రమే డెవలప్ చేయకూడదు అని చెప్తుందన్నమాట. నెక్స్ట్, in other words, the state should be spend the public money collected by way of taxes for promotion or maintenance of any particular religion. స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది కూడా పబ్లిక్ మనీని కలెక్ట్ చేసి ట్యాక్స్ల రూపంలో ఆ ట్యాక్స్లను ఒక మతాన్ని లేదా ఒక మతాన్ని మెయింటైన్ చేయడం కోసం లేదా ఒక మతాన్ని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా పన్నుల్ని, పబ్లిక్ మనీని యూజ్ చేసుకోకూడదు ట్యాక్స్ రూపంలో అని చెప్తుంది అనమాట. దిస్ ప్రొవిజన్, ఈ నిబంధన ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ ఫేవరింగ్, పెట్రోనైజింగ్ అండ్ సపోర్టింగ్ వన్ రిలీజియన్ ఓవర్ ది అదర్ రిలీజియన్. ఈ నియమం ఏం చెప్తుందంటే, ఈ నియమం అనేది ప్రొహిబిట్స్, ఖండిస్తుంది, అంటే నియంత్రిస్తుంది. దేన్ని నియంత్రిస్తుంది? ద స్టేట్ ఫ్రమ్ ఫేవరింగ్. ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంటు పెట్రోనైజింగ్ అంటే అభినందించడం. ఒక గవర్నమెంట్ ఒక మతాన్ని బాగా అభినందించి సపోర్ట్ చేసి ఆ మతాన్ని బాగా డెవలప్ చేసి సపోర్ట్ చేసి అదర్ మతాల కంటే ఈ మతాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు అనుకో అప్పుడు ఈ ఆర్టికల్ 27 అనేది ఆ గవర్నమెంట్ని ఖండిస్తుంది. అదేనమాట. దిస్ ప్రొవిజన్, ఈ నియమం ప్రొహిబిట్స్, దేన్ని నియంత్రిస్తుంది? ద స్టేట్ ఫ్రమ్ ఫేవరింగ్ ద ప్రమోటింగ్ అండ్ సపోర్టింగ్ వన్ రిలీజన్ ఓవర్ ద అదర్. అదేనమాట. ఒకవేళ గవర్నమెంటు ఒక మతాన్ని లేదా ఇంకో మతాన్ని పెట్రోనైజింగ్, అభిమానించడం లేదా సపోర్ట్ చేయడం ఒకే మతాన్ని అదర్ మతాలతో పోల్చుకుంటే అప్పుడు ఈ నియమము ఆ గవర్నమెంట్ని ఖండిస్తుంది. దిస్ మీన్స్ దట్ ద taxes కెన్ బి యూజ్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆల్ రిలీజియన్. అంటే ఇక్కడ చూడండి, ఒక గవర్నమెంటు ట్యాక్సులు ఒక మతం కోసమే, చూడండి మళ్ళీ చెప్తాను,
గవర్నమెంట్ ఒక మతాన్ని పెంచడం కోసమే, ఒక మతాన్ని డెవలప్ చేయడం కోసం మాత్రమే ట్యాక్సులు విధించి ఆ ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బులను ఈ ఒక మతాన్ని అంటే అన్ని మతాలు పక్కన పెట్టి ఒకే మతం కోసం మాత్రమే పనిచేస్తే ఆర్టికల్ 27 ఖండిస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, దిస్ మీన్స్ దట్ ట్యాక్సెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆల్ రిలీజియస్. ఒకవేళ ట్యాక్సులు కలెక్ట్ చేసినా కూడా, అంటే ఇక్కడ ట్యాక్స్ అనేది లేదు కానీ ఇక్కడ ట్యాక్స్ అనేది చూద్దాం. దిస్ మీన్స్ దట్ ట్యాక్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియస్. మన భారతదేశంలో ఎన్ని వందల మతాలు ఉన్నావో అన్ని వందల మతాలకు ఆ కలెక్ట్ చేసిన ట్యాక్స్ను ఈక్వల్గా ప్రమోట్గా మెయింటెనెన్స్ అన్ని మతాలకు సమానమైన ట్రీట్మెంట్గా మెయింటైన్ చేయాలి. అంతేగాని ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మతాన్ని డెవలప్ చేయకూడదు అని చెప్తుంది అనమాట. ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది ఆర్టికల్ 27 అనేది, ట్యాక్సులు కలెక్ట్ చేయకూడదు ఏ మతాన్ని పెంచడం కోసం, ఒక మతాన్ని పెంచడం కోసం, మరియు అన్ని మతాలు భారతదేశంలోనే ఈక్వల్గా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్తుంది అనమాట. చూడండి, అన్ని మతాలను ఈక్వల్గా ట్రీట్మెంట్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ కాదు అని అర్థమవుతుంది. సెక్యులర్ కంట్రీ అంటే ఏంది, మతానికి సంబంధించిన దేశం కాదు, ఒక మతానికి సంబంధించిన దేశం కాదు భారతదేశం అంటే. దాన్నే సెక్యులరిజం అంటారు. అన్ని మతాలు సమానంగా చూసేదే మన భారతదేశం కాబట్టి సెక్యులరిజం అన్నారు. అట్లా సెక్యులర్ అంటే మతానికి సంబంధించినది, మతానికి అతీతంగా, మతానికి సంబంధించిన దేశం కాదు. నాన్ సెక్యులర్ అంటే మతానికి సంబంధించినది అని అర్థం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సెక్యులర్ ఫంక్షన్స్ అంటే మతానికి సంబంధం లేని పనులు. నాన్ సెక్యులర్ అంటే మతానికి సంబంధించిన పనులు అని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా కన్ఫ్యూజ్ అవుతాం. దిస్ మీన్స్ దట్ ద ట్యాక్సెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రమోషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఆల్ రిలీజన్. మన భారతదేశంలో ఉండే అన్ని మతాలకు కూడా ట్యాక్స్ కలెక్ట్ చేస్తే కూడా అన్ని మతాలకు సరిసమానంగా ప్రమోట్ చేసి మెయింటెనెన్స్ చేయాలి. అంతేగాని ఒక మతానికి మాత్రమే ఆ డబ్బుల్ని యూజ్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ కిందకి వస్తే, దిస్ ప్రొవిజన్, ఈ నియమం ప్రొహిబిట్స్ ఓన్లీ లెవెల్ ఆఫ్ ట్యాక్స్ నాట్ ఏ ఫీ. ఈ నియమం ఏం చేస్తుంది, పన్నుని విధించడంని ఖండిస్తుంది కానీ ఫీని కాదు. పన్నును మాత్రం విధించకూడదు ఒక మతాన్ని డెవలప్ చేయడం కోసం, కానీ ఫీ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే దిస్ ఈస్ బికాస్ ద పర్పస్ ఆఫ్ ద ఫీ ఈజ్ టు కంట్రోల్ ద సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. ఓకే చూడండి, దిస్ ఈస్ బికాస్ ద పర్పస్ ఆఫ్ ద ఫీ, ఈ ఫీజు ఎందుకోసం అంట, ఈజ్ టు కంట్రోల్ ద సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్. ఇంతమంది చెప్పాను, సెక్యులర్ అంటే మతానికి సంబంధం లేనిది. మనం కన్ఫ్యూజ్ అవుతాం, సెక్యులర్ అంటే మతం అని అట్లా ఫిక్స్ అయినాం. కాదు, మతానికి సంబంధం లేని పనులను సెక్యులర్ అంటాం, మతానికి సంబంధం లేని పనులను సెక్యులర్ అంటాం. సో సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంది, ఒక గుడి ఉంది, ఆ గుడికి ఇప్పుడు వచ్చిన ఫీని గుడికి యూజ్ చేసుకోకూడదు, కానీ ఆ గుడిని కాపాడడానికి ఒక పోలీస్ ఫోర్సు, ఒక ప్రొటెక్షను అలాగా మనం ఏర్పరచుకుంటాం కదా. సో సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఫీని కలెక్ట్ చేయొచ్చు. సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక గుడికి సంబంధించిన మతానికి అతీతంగా, మతానికి సంబంధం లేని పనులకు ఆ ఫీజుని కలెక్ట్ చేసుకోవచ్చు. ట్యాక్సులు కాదు, ఫీజుని కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అండ్ నాట్ టు ప్రమోట్ ఆర్ మెయింటైన్ ద రిలీజియన్. ఒక మతాన్ని మెయింటైన్ చేయడం కోసం కానీ ప్రమోట్ చేయడం కోసం కానీ ఫీజుని ఉపయోగించకూడదు. ఓన్లీ టెంపుల్ యొక్క సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే. ఓకేనా, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అంటే, ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంది, టెంపుల్కి చుట్టుపక్కల ఎవరు రాకోకుండా పోలీసు బందోబస్తు లేదా కొన్ని రకాల రక్షణలు తీసుకుంటాం కదా. సో దాన్నే సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, మతానికి సంబంధం లేని పరిపాలన. ఓకేనా, అది నాట్ టు ప్రమోట్ ఆర్ మెయింటైన్ రిలీజియన్. ఈ విధంగా a fee can be levied on pilgrims to provide them some special services or safety measures. చూడండి, ఈ కలెక్ట్ చేసిన మనీ కెన్ బి లెవెల్డ్ అంటే ఏంది, లెవెల్డ్ అంటే కెన్ బి లెవెల్డ్ వసూలు చేసిన అంటే విధించిన డబ్బును యాత్రికుల నుంచి కలెక్ట్ చేసిన ఫీని, అంటే యాత్రికుల మీద విధించిన
ఫీని ఆ ఫీ నుంచి వచ్చే డబ్బులను వాళ్ళు ఏం చేస్తారు, టు ప్రొవైడ్ దెమ్ సమ్ స్పెషల్ సర్వీసెస్ అండ్ సేఫ్టీ మెజర్స్. వాళ్ళు గుళ్ళకి వచ్చినప్పుడు కుర్చీలు వేయడం కానీ, లేదా వాళ్ళకు నీళ్ళు అందించడం, నీళ్ళు సరఫరా చేయడం కానీ, చిన్నపిల్లలకు పాలు కానీ, అట్లాగా కొన్ని కొన్ని యాత్రికులు, పిలిగ్రిమ్స్ అంటే యాత్రికులు, సో యాత్రికులకు కావాల్సిన అవసరాలు, సమ్ స్పెషల్ సర్వీసెస్ అండ్ సేఫ్టీ మెజర్స్ అనేది కల్పిస్తారు ఆ ఫీజు ద్వారా. సిమిలర్లీ అదేవిధంగా ఏ ఫీ కెన్ బి లెవెల్డ్ ఆన్ రిలీజియస్ ఎండోమెంట్ ఫర్ మీటింగ్ ద ఫర్ రెగ్యులేషన్ ఎక్స్పెండిచర్. అంటే చూడండి, ఈ ఫీ కెన్ బి లెవెల్డ్, ఫీ అనేది విధించవచ్చు ఆన్ రిలీజియస్ ఎండోమెంట్స్ ఫర్ మీటింగ్ ద రెగ్యులేషన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ యొక్క ఎక్స్పెండిచరు హై అవుతున్నప్పుడు, అంటే మతానికి సంబంధించింది కాకుండా వాళ్ళ ఎక్స్పెండిచర్, అంటే ఒక టెంపుల్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచరు, వాళ్ళ యొక్క డబ్బులు అధికంగా ఖర్చు అవుతున్నప్పుడు, అలాంటప్పుడు ఫీజులు విధించవచ్చు ఆన్ రిలీజియస్ ఎండోమెంట్స్. ఓకేనా? అప్పుడు ఫీ కెన్ బి లెవెల్డ్, విధించవచ్చు, ఫీజుని విధించవచ్చు ఆన్ రిలీజియస్ ఎండోమెంట్స్, ఒక మతపరమైన ఎండోమెంట్స్, టు మీటింగ్ ద రెగ్యులేషన్ ఎక్స్పెండిచర్. అంటే వాళ్ళ యొక్క పన్ను భారాన్ని, వాళ్ళ యొక్క వ్యయం ఎక్కువ అవుతుంటుంది కదా, ఖర్చులు ఎక్కువ అవుతుంటుంది కదా, ఆ ఖర్చులను రెగ్యులేట్ చేయడానికి ఫీజు కలెక్ట్ చేసుకోవచ్చు, విధించవచ్చు అని చెప్తుంది అనమాట. అది కానీ ఇక్కడ చూడండి, వెరీ పాయింట్, సెక్యులరిజం అనే కాన్సెప్ట్లో, అంటే ఈ టాపిక్ సంబంధించింది ఆర్టికల్ 27కే నేను ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఆఫ్ జిఎస్ ప్రిలిమ్స్ లెక్చర్ 3 విజన్ ఐఏఎస్ అకాడమీ వీడియోలో చూసినాను. సెక్యులరిజంలో ఒక ప్రిన్సిపల్ పాయింట్లో ఉంది, స్టేట్ ఆర్ గవర్నమెంట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు రిలీజియస్ ఆస్పెక్ట్స్. ఒక స్టేట్ కానీ గవర్నమెంట్ కానీ మతానికి సంబంధించిన పనుల్లోకి ఎంటర్ కాదు. ఇట్ మీన్స్ దట్, అంటే దీని అర్థం ఏంటంటే, గవర్నమెంట్ స్టేట్ విల్ నాట్ పెట్రనైజింగ్ అండ్ ప్రమోటింగ్ వన్ పర్టికులర్ రిలీజియన్. గవర్నమెంట్ అనేది ఒక మతాన్ని అభినందించడం, ఒక మతాన్ని ప్రమోట్ చేయడము, అలాంటి విషయాలు చేయకూడదు అని చెప్తుంది. చేయకూడదు. ఒకవేళ స్టేట్ అలాంటి పని చేస్తే, అంటే ఒక మతాన్ని మాత్రమే డెవలప్మెంట్ చేస్తే, అప్పుడు ఏమవుతుంది, ఇండియా ఈజ్ నాట్ ఫాలోయింగ్ సెక్యులరిజం. ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ అనరు. సెక్యులర్ అంటే అన్ని మతాలను సమానంగా చూడడం. మరి అన్ని మతాలు సమానంగా చూడడం అంటే భారతదేశం ఏ మతానికి సంబంధించింది కాదు అనే దాన్నే సెక్యులరిజం అంటారు, సెక్యులర్ కంట్రీ అంటారు. మతానికి సంబంధం లేని పనులు, మతానికి సంబంధించింది కాదు, భారతదేశం అంటే మతానికి సంబంధించింది కాదు, సో సెక్యులర్ కంట్రీ అని అంటారు. ఒకవేళ ఒక మతానికి కాకుండా అన్ని మతాలను సరిసమానంగా చూస్తుందనుకో, అప్పుడు సెక్యులర్ కంట్రీ అంటారు. అందుకే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇండియా షోస్ ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన భారత రాజ్యాంగంలో ఏం రాసి పెట్టిందంటే, అన్ని మతాలు సమానంగా చూడబడతాయి, ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ రిలీజియస్. ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ న్యూట్రల్. చూడండి, ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ రిలీజియస్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ న్యూట్రల్, సో ఇండియా కాల్డ్ సెక్యులర్ కంట్రీ. కాబట్టి ఇండియాని సెక్యులర్ కంట్రీ అన్నారు. ఇది రిలీజియస్ని న్యూట్రల్గా చూడదు, ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ రిలీజియస్గా చూస్తుంది. కాబట్టి ఇండియా ఈ సెక్యులర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక విషయం చెప్తాను. దీంట్లో ఆర్టికల్ 27లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవి నోట్స్లో ఉన్నాయి. ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ సింగిల్ రిలీజియస్. ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్, పన్నుల నుంచి స్వేచ్ఛ. ఏదైనా ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సుల నుండి విముక్తి అని అర్థం. ట్యాక్సులు విధించకూడదు అని అర్థం. ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ రిలీజియస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర అంటాం, తర్వాత కేరళలో శబరిమల అంటాం. కాబట్టి అంటే ఏంది, గవర్నమెంట్ ఎప్పుడు టీవీలో ఎందుకు స్క్రోలింగ్ చేస్తుంది ఇలాంటి విషయాలు? భారతదేశం అనేది అన్ని మతాలకు సంబంధించిన విషయాలను సరి సమానంగా చూస్తుంది, ఈక్వల్ ట్రీట్మెంట్ టు ఆల్ రిలీజియస్ అని చెప్తుంది. కాబట్టి అమర్నాథ్ యాత్ర గురించి, శబరిమల గురించి ఎప్పటికప్పుడు న్యూస్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది, అందరినీ సమానం చూస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నో ఆబ్జెక్టివ్ థింకింగ్.
ఒక పర్టికులర్గా ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది చేయదు. అంటే అమర్నాథ్ యాత్రకు 500 రూపాయలు ఖర్చు పెట్టాం కాబట్టి శబరిమల యాత్రకు కూడా 500 రూపాయలు ఖర్చు పెట్టాలని గవర్నమెంట్ చెప్పదు. అది అకార్డింగ్ టు సిచ్యువేషన్ అనమాట, అంతే, ఏం లేదు. ఫీ ఫీ అనేది ఏంది? నాన్ సెక్యులర్ అంటే ఏంది? మతానికి సంబంధించినదా? నాన్ సెక్యులర్ అంటే ఎస్. ఫీ అనేది, ట్యాక్స్ అనేది సెక్యులర్. ఫీ అనేది నాన్ సెక్యులర్ అంటే మతానికి సంబంధించినది. ఇప్పుడు ఫీ కలెక్ట్ చేసుకొని ఫీ ఫర్ నాన్ సెక్యులర్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. సెక్యులర్ అంటే ఏందను, మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ నాన్ సెక్యులర్ అంటే మతానికి సంబంధించినది. అంటే మతానికి ఇప్పుడు ఒక ఫీ కలెక్ట్ చేసి ఆ మతానికి సంబంధించిన వచ్చిన డబ్బును చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒక ఫీ నాన్ సెక్యులర్, ట్యాక్స్ అనేది సెక్యులర్. ఆర్టికల్ 27లో ఫీ అనేది చివరిలో ఎక్సెప్షన్గా ఫీ ఫర్ నాన్ సెక్యులర్ అంటే మతానికి సంబంధించిన పనులకు. ఇప్పుడు ఫీ కలెక్ట్ చేసుకొని మతానికి సంబంధించిన పనులకు అంటే డైరెక్ట్గా మతానికి కాదు, ఇండైరెక్ట్గా అనమాట. ఒక టెంపుల్కి కావాల్సిన ప్రొటెక్షన్స్ ఉంటాయి కదా, అంటే పోలీసు బందోబస్తు, ఆ టెంపుల్ విగ్రహాలను కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క జనాభాను కంట్రోల్ చేయడానికి, అలాంటి ఫీ ఫర్ నాన్ సెక్యులర్ మతానికి సంబంధించిన పనులు అని చెప్పొచ్చు. కానీ ఇండైరెక్ట్లీ దీన్ని ఏమనొచ్చు, మతానికి సంబంధించిన పనులు అన్నా కూడా డైరెక్ట్గా, కానీ ఇండైరెక్ట్గా ఇవేంటివి? నాన్ సెక్యులర్. ఓకే, నాన్ సెక్యులర్ మతానికి సంబంధించినవి. డైరెక్ట్గా ఇవి టెంపుల్ సేవలకు ఉపయోగించుకోవట్లేదు, కానీ మతానికి సంబంధించిన పనులు మాదిరి కనబడుతున్నాయి కదా, కాబట్టి దీన్ని ఏమన్నారు? ఫీ అనేది నాన్ సెక్యులర్, మతానికి సంబంధించిన పనులు అని కూడా అనొచ్చు. మరి ట్యాక్స్ అనేది కూడా సెక్యులర్ అన్నారంటే ఒక వీడియోలో చూశాను. ట్యాక్స్ ఫర్ సెక్యులర్ అంటే మతానికి సంబంధం లేని పనులు, అది. ఓకేనా? రైట్, ఇంతే, ఏం లేదు.